అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ కోసం నిజంగా ఇంత జరుగుతుందా మన తెలుగు రాష్ట్రాల్లో? మన యూట్యూబర్స్, మన సినిమా స్టార్స్ వీళ్ళందరూ ఇలా చేస్తున్నారా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఆశ్చర్యం కాదు, ఇదే నిజం. ఎందుకంటే వీళ్ళు ఏది చెప్తే, సినిమా స్టార్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్, ఎవరు ఏది చెప్తే అది కరెక్ట్ అని నమ్మే సామాన్య ప్రజానికం, నా అభిమాని, మా అభిమానులు అని చెప్పి వాళ్ళను గుడ్డిగా ఫాలో అవుతున్న సామాన్య ప్రజలు, అలాంటి వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయటమే కాదు, వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తున్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ మీ అభివృద్ధికి, మీ ఎదుగుదలకి, మీ విలాసవంతమైన జీవితాలకి, మీ సుఖశాంతులకి, మీరు సుఖంగా బ్రతకటం కోసం, విలాసవంతంగా బ్రతకటం కోసం ఎదుటివాడి ప్రాణాలని, ఎదుటివారి శవాల మీద మీరు సొంత ఇళ్ళు కట్టుకొని సుఖాలను అనుభవిస్తున్నారని చెప్పటానికే చాలా సిగ్గుగా ఉంది. మీలాంటి ఇలాంటి వాళ్ళన మేము అభిమానిస్తుంది, ఇలాంటి వాళ్ళన మేము లైకులు కొట్టి ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్స్ని ఒక ఉన్నతమైన ఇదిలో పెడుతుంది అన్న మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఒక మహిళగా, ఒక అమ్మగా నేను మాట్లాడుతున్నా. ఎంతమంది తల్లులో ఉసురు పోసుకొని ఉంటారు బిడ్డలు చనిపోతే. ₹1 వస్తుందనే ఆశతో ఎంతమంది డబ్బును పోగొట్టుకున్నారు, ప్రాణాలను పోగొట్టుకున్నారు. మీ ఎదుగుదల, మనిషి ఆశాజీవి అని అంటారు. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. శవాల మీద రాబందుల్లాగా పీకు తింటూ, శవాలని రాబందుల్లా పీకు తినే వాళ్ళలాగా మన యూట్యూబర్స్ తయారయ్యారా? ఇదా మన తల్లిదండ్రులు మనకి నేర్పించింది? మీ ఎదుగుదలని ఈ కష్టార్జితమా, ఈ రక్తపు కూడునా తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు పెడుతుంది మీరు? ఈ పని చేయడం ఎంత కరెక్టు అనేది నేను 2 రాష్ట్రాల తెలుగు ప్రజల నుంచి కూడా ప్రశ్నిస్తున్నా. నిజంగా సజ్జనార్ గారికి, నా అన్వేష్కి నిజంగా అభినందనలు తెలియచేయాలి. దీని మీద ఫైట్ చేస్తున్నా. ఎందుకంటే అన్వేష్, నిజంగా మీకు అభినందనలు. మన ఇంట్లో ఒక అశుభం జరిగింది, ఒక చెడు జరిగింది. తండ్రి ఎంత కోల్పోయాడు దానివల్ల. ఒక చెడు జరిగింది, తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, వాళ్ళు ఎంత బాధపడి ఉన్నారో, వాళ్ళ అమ్మ పిల్లలు బాధపడి ఉన్నారన్న ఒక ఆలోచనతో నా ఇంట్లో జరిగిన ఈ తప్పు మరి ప్రపంచంలో ఎక్కడ జరగకూడదని మీరు చేస్తున్న ఫైట్ అభినందనీయం అవినాష్. అంతేకాకుండా ఒక మంచి పద్ధతిలో మీరు వెళ్తున్నారు. మన విశాఖపట్నానికి ఒక మంచి పేరు తెస్తున్నావు నాన్న. నిజంగా నీకు అభినందనలు తెలియచేస్తున్నా. అంతే సజ్జనార్ గారికి మీరు కూడా అభినందనలు తెలియచేస్తున్నానండి. మీరు చేస్తున్న ఫైట్, మీరు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పెట్టిన ఉక్కు పాదాన్ని నిజంగా తెలంగాణ పోలీసులు తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ దశలో వెళుతూ సపోర్టుగా ఉన్నందుకు, అంతేకాకుండా ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా అందరూ చెప్తూనే ఉన్నారు, సినిమా స్టార్స్ కూడా అని. నిజంగా వాళ్ళలో మనం విజయ్ దేవరకొండ, నిజంగా విజయ్ దేవరకొండ ఒక సినిమా చూస్తే మనం విజయ్ దేవరకొండ ఒక చిన్న మాట అంటే చాలు, ఆయన్ని ఫాలో అవుతూ కొంతమంది మిలియన్లు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ప్రజలు లైకులు కొట్టుకుంటూ వెళ్తారు. అలాంటి విజయ్ దేవరకొండ, ఎంత గొప్ప ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్గా చెప్పుకుంటున్న విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజా, మంచు లక్ష్మి, అనన్య నాగన్ల, వీళ్ళే కాదు, నిధి అగ్రవాల్, విష్ణుప్రియ, హర్షద్ సాయి, నువ్వు మా విశాఖపట్నం వాడి వారి చెప్పుకోవటానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. సిరి హనుమంతు, వీళ్ళే కాకుండా సన్నీ యాదవ్, ఇమ్రాన్, నైని పావని, పండు, ఒక్కలేంటి ఎంతమంది, వర్షిణి, శ్రీముఖి, వీళ్ళందరూనా? శ్రీముఖి ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాంలో కనిపిస్తూనే ఉంటుంది యాంకరింగ్ చేసుకుంటూ. ప్రకాష్ రాజా మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషలలో, అన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉంటారు. మంచు లక్ష్మి గారు ఎంత గొప్ప కుటుంబం అండి.
మంచి కుటుంబం నుంచి వచ్చారే. వీళ్ళ ఎదుటి వాళ్ళ రక్తాన్ని పిండుకొని తినేదా? మనిషి శవాల మీద మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. శోభా శెట్టి ఇది ఇల్లు కట్టుకుంటున్నాను, ఏదో టేస్టీ తేజ ఇంత ఇది మా ఇల్లు అని చెప్పుకుంటూ చేసేది. మాకు తెలియక అడుగుతున్నాము. మనుషుల్ని చంపి, ప్రజల్ని చంపి, మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు దాని మీద, ఆ శవాల మీద ఇల్లు కట్టుకుంటున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ని ఆఫ్ చేయండి. ఈ ఉద్యమంలో బెట్టింగ్ యాప్స్, ఈ ఉద్యమంలో మేము కూడా ఉన్నాము అని తెలియచేయటానికే నేను ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాను. అన్వేష్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరొక యూట్యూబర్ రవి గారు, ప్రపంచ యాత్రికుడు రవి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి వాటిల్లో, ఇలాంటి నీచమైన యాప్స్ ద్వారా కాకుండా వేరేగా మంచి మార్గంలో వెళ్తున్న ఎంతోమంది యూట్యూబర్స్ని అభినందిస్తూ, దయచేసి ఇలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించొద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, ఎంతమంది తల్లుల కడుపు కోతని గుర్తు చేస్తూ, ఎంతమంది కన్నీరును ఉసురుని మీరు తగులుతుందో, మీకు తగిలింది కాబట్టి ఈరోజు ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగు తల్లి. ప్లీజ్ అందరికీ మరొకసారి అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇది నేను ఏ ఉద్దేశంతో పెట్టానంటే, నాన్నగారి యొక్క, జాలాది గారి పాటలన్నిటినీ కూడా, సాహిత్యాన్ని ఒక యూట్యూబ్లో ఉంచాలి అన్న ఒక ఆలోచనతో, రేపొద్దున రాబోయే మన తరాలకి ఆ పాటల యొక్క విలువ, సాహిత్యం యొక్క విలువ తెలియచేయాలి, మన భాష యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలన్న ఆలోచనతో ఇది చేయటం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నన్ను ఆశీర్వదించమని మరొకసారి అడుగుతూ, తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి.